कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 9వ శ్లోకం. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగः సాత్వికో మతః. పద విభజన. కార్యం ఇతి ఏవ యత్ కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చ ఏవ సహ త్యాగః సాత్వికః మతః. తాత్పర్యం: అర్జున, అనురక్తిని ఫలాపేక్షను వదిలి చేయదగినదిగా నిర్ణయించబడిన ఏ కర్మను చేసినా అది సాత్విక త్యాగమనే అనిపించుకుంటుంది. ధర్మసమ్మతమైన సాత్విక త్యాగం గురించి 9వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు భగవానుడు వివరిస్తున్నాడు. చెయ్యవలసిన పనుల్ని కర్తవ్యాలని, నిత్యకర్మలని, నియతకర్మలని, విహిత కర్మలని అంటారు. ఏదో ఒక సందర్భం నిమిత్తంగా చేయవలసిన పనుల్ని నైమిత్తిక కర్మలు అంటారు. శరీరాన్ని దేవాలయంగా జాగ్రత్తగా పోషించుకోవడము, మనస్సును పోషించుకోవడము, ఆత్మను గురించి ధ్యానం చేయడం అనే ఆనందకరమైన పనిని చేయడము, కుటుంబం కోసము, సమాజం కోసము, దేశం కోసము, లోకం కోసము స్వార్థం లేకుండా అభ్యుదయ కర్మల్ని చేయడము మొదలైనవన్నీ కర్తవ్య కర్మల జాబితాలోకి వస్తాయి. ఈ పనుల్ని శ్రద్ధగా చేసేటప్పుడు అహంకారపూర్వకమైన ఏ ఆసక్తి లేకుండాను, వాటి నుండి పుట్టుకొని వచ్చే ఫలితాల మీద ఏ ఆశ లేకుండాను చేయడాన్నే పరిపూర్ణమైన సాత్విక త్యాగంగా చెప్తారు. భగవంతుడి ఆనందం ఏమిటో తెలుసుకుందామని ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టిన వాడు సాత్విక త్యాగం తాలూకు మొదటి అంతస్తు ఎక్కినవాడు అవుతాడు. ఆ దివ్యానందాన్ని పొంది సచేతనంగానూ ఉద్దేశపూర్వకంగానూ రూఢమైన విశ్వాసంతోనూ అన్ని విఘ్నకారక క్రియలను వదిలిపెట్టినప్పుడు ఆ భక్తుడు సాత్విక త్యాగం తాలూకు పై అంతస్తుకు చేరినవాడవుతాడు. స్వచ్ఛమైన చైతన్యం మీదనే ఎప్పుడూ దృష్టిని ఉంచేవాడికి ఏ ఆసక్తి ఉండదు. బ్రహ్మంతో ఒకటవుదామనుకునేవాడికి ఫలం మీద ఏమాత్రం ఆశ ఉండదు. నేను చేసేవాణ్ణి, నాకు ఈ ఫలం కావాలి అనే వాటిని రెండింటినీ విడిచిపెట్టి చేసిన పనే సాత్విక త్యాగానికి నమూనాగా ఉంటుంది. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని, సంఘాన్ని, నాకు దీని ఫలితం కావాలి అనే ఫలాసక్తిని విడిచిపెట్టి పనులు చేస్తే బంధనం అనే కష్టం లేకుండా ఉంటుంది. దాన్నే సాత్విక త్యాగం అంటారు. విత్తనాన్ని కనుక కాల్చేస్తే చెట్టు నిర్వంశం అయిపోతుంది. అలాగే ఫలాసను విడిచిపెడితే ఆ పని నిర్వంశం అయిపోతుంది. అంటే బంధాల పరంపరలో సావు పుట్టుకల పరంపరను కలిగించే వంశం అనేది నిర్మూలం అయిపోతుంది. నిత్యకర్మలతో పాటు అన్ని కర్మలకి కర్మఫలం ఉంటుంది. సాత్విక సాధకుడు కర్మలకు తానే కర్త అనే స్వాభిమానం లేకుండా, కర్మలలో ఆసక్తిని ఉంచకుండా, కర్మఫలాన్ని ఆశించకుండా అది తన కర్తవ్యంగా భావించి చేస్తూ ఉంటాడు. అటువంటి మనోభావమే శాంత చిత్తాన్ని, చిత్తశుద్ధిని కలిగిస్తుంది. అసలైన ఆత్మ సాధకుడికి భగవదారాధన, సంఘసేవ, ధ్యానము మొదలైనవి నిత్య కర్మలుగా అవుతున్నాయి. వాటిని అతడు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటాడు. అలా చేసేటప్పుడు ఆ కర్మను గురించిన ధ్యాస లేకుండానే చేస్తాడు. నేను కర్మ చేస్తున్నాను అనే ధ్యాస అతనికి
ఉండదు. ఇటువంటి మనోభావమే సాత్విక త్యాగం అనబడుతోంది. త్యాగం అంటే సంగత్యాగము, ఫలత్యాగము, అంతేకాని కర్మత్యాగం కాదు అని ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా కార్యం అని చెప్పినందువల్ల శాస్త్రనీయతమైన కర్మ మానవుడు తప్పకుండా చెయ్యాలి అనే బోధిస్తున్నారు. తామసుడు శాస్త్ర విధి తెలియకుండా దానిని ఆచరించకుండా ఉంటాడు. రాజసుడు తెలిసి ఆచరించడం కష్టమని భావించి దానిని చేయకుండా ఉంటాడు. ఇక సాత్వికుడు తెలిసి కష్టాలకు జంకకుండా సంఘాన్ని, ఫలాన్ని త్యజించి, అంటే దాని ఫలితం గురించి ఆశించకుండా, దాని మీద ఆసక్తి పెట్టుకోకుండా ఆ రెండు త్యజించి దానిని ఆచరిస్తాడు. సాత్వికునిదే ఉత్తమ పద్ధతి అని, అతడు కావించినటువంటి త్యాగమే ఉత్తమ త్యాగమని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. కనుక దాన్నే విజ్ఞులు అవలంబించాలి. కృష్ణార్థం. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగः సాత్వికో మతః. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగः సాత్వికో మతః. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగः సాత్వికో మతః. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగः సాత్వికో మతః. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగः సాత్వికో మతః. జై శ్రీకృష్ణ.